అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ ఫోటోటెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ని ఎలాంటి పేమెంట్ చేయకుండా, అంటే ఎలాంటి మనీ పే చేయకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎలా వాడుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కైన్మాస్టర్ ప్రో వెర్షన్లో ఉండే అసెట్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకైతే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు కైన్మాస్టర్స్ అయితే మనకి అసెట్స్ అనేవి ఓపెన్ అయ్యేవే కాదు, కానీ ఇప్పుడు ఈ అసెట్స్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనం ఏది డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అలాగే ఇందులో మ్యూజిక్ కూడా ఉంటుంది, మనకి ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇందులో తెలుగు ఫాంట్స్ కూడా చాలా బాగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ కైన్మాస్టర్ ప్రో వెర్షన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది మీకైతే చెప్పబోతున్నాను. అయితే దానికంటే ముందు మీ ఫోన్లో ఆల్రెడీ కైన్మాస్టర్ కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని వాడి మీరు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీరైతే ఫ్రీగా వాడుకోండి. అండ్ అంతకంటే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో డిజిట్ బిన్ కైన్మాస్టర్ మోడ్ ఏపీకే అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ మంత్ అండ్ ఇయర్ మనకైతే ఇక్కడ మెన్షన్ చేసి లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ డిజిట్ పిన్ అని చెప్పి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ పోతే కింద గో డౌన్లోడ్ పేజ్ అని చెప్పి బ్లూ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ కైన్మాస్టర్ లేటెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది స్టార్టింగ్లో రెడ్ కలర్లో. దానిపై క్లిక్ చేయగానే ఇలా డౌన్లోడ్ అని చెప్పి వస్తుంది. ఆ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అయితే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది కదా కైన్మాస్టర్. అది మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ పైన క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది. ఆ ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకి కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది.